కార్తీక పురాణం 24వ రోజు. మరి శాస్త్రంలో ఏం చేయాలా రోజు అనేటువంటి 24వ రోజు మరి అంబరీష దుర్వాస మహాముని శపించుట. అంబరీషుణ్ణి ఇలా ఆయన ఎదురు చూస్తుంటాడు, పాత్రలు పెట్టుకుని కూర్చొని ఉంటాడు అంబరీషుడు. కానీ ఆయనకు ఆగ్రహం వస్తుంది, తింటున్నాడేమో అనే యొక్క ఆవేశంతో. మరి కోపము, మరి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ అని కొందరికి అంటుంటారు. కాబట్టి ఆ దుర్వాస మహాముని ఆవేశంతో వచ్చాడు వాళ్ళ ఇంటికి. నేను వస్తానని చెప్పాను కదా అని చెప్పడానికి రాకపోలేదే అనకలం లే, కానీలే అని చెప్పలే. మరి కోపంగా వచ్చాడు ఆవేశంతో. మరి బ్రాహ్మణులకు ఉదకదానం ఇవ్వాలి, బ్రాహ్మణులకు ఉదకదానం ఇవ్వాలి అంటే మంచినీరు, తాగే నీరు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. పులుపు పదార్థాలు తినరాదు. ఈరోజు చీర, రదిక, గాజులు, నువ్వులు అన్నీ కూడా ఎరుపు రంగుని విధానం ఇవ్వాలి. మరి 24వ రోజు ఉదకదానం ఇవ్వాలి. ఉదకం అంటే నీరు. ఆ నీరు మంచి నీరు, స్వచ్ఛమైన నీరును ఆ యొక్క బ్రాహ్మణుడికి దానమిచ్చి, మరి చీర, గాజులు అన్ని ఎరుపు వస్త్రాలే, ఆ యొక్క ఎర్రని పువ్వులు, ఎర్రని ఫలాలు, మరి ఇలాంటివి దానం చేస్తే మహాముక్తిని పొందుతుందని 24వ అధ్యాయంలో ఆ యొక్క తెలియజేస్తున్నారు. మరి 24వ అధ్యాయంలో ఆ యొక్క అంబరీషు దుర్వాసుని శాపం. మరి పెద్దలెవ్వరూ ఈ విషయము అంబరీషునకు ఏ విధమైన సలహా ఇవ్వలేక పోయారు. నీకు తోచిన రీతిన చేయడమే తప్ప వేరే దారి లేదన్నారు. అంబరీషుడు ఆలోచించాడు. ద్వాదశి గడియలు దాటకుండా పారాయణం చేయాలి. అలా చేయనివాడు గతములో చేసిన పుణ్య వ్రతాలు ఫలితం పోతుందని, చేస్తే ముని శపిస్తాడే, ముందుకు పోతే బావి, వెనక పోతే నుయ్యి అనే విధంగా మునికి కోపానికి లోనైనా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపాకటాక్షము కోల్పోవుట తగదని నిర్ణయించుకున్నాడు. అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. నేనేం చేయాలి, ఆయన రాలేదు, ఈ గడియలు దాటిపోతున్నాయి, ఈ గడియలు దాటిపోతే మరి ఇంకా ఏం ఫలితం ఉంటుంది నాకు, కాబట్టి అని అంటుంటే నీకు దోషినట్టు చేయి నాయన అంటే, ఆ యొక్క దుర్వాసమునికి శాపానికి నోనైనా పర్వాలేదు కానీ శ్రీహరిని వదలొద్దు, కాబట్టి ద్వాదశి గడియల్లో చేసే పని చేసేయి అని చెప్పారు అందరు కూడా. పర్వాలేదు అని, కానీ శ్రీహరి కృపా కటాక్షముతో కోల్పోవుట తగదని నిర్ణయించుకున్నాడుగా. ప్రాణం పోయినా పర్వాలేదు, అది శాపం పెట్టినా పర్వాలేదు, కానీ శ్రీహరిని వదలకూడదు అనుకున్నాడు. పెద్దలకు అతను నిర్ణయం చేశాడు. శ్రీహరి నమస్కరించుకున్నాడు. మంచినీళ్లు తీసుకొని పారాయణం చేయడానికి నిర్ణయించుకొని శ్రీహరి ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు. ఆ సమయానికి దుర్వాసుడు నదీ స్థానం నుండి వచ్చాడు. జరిగినది తెలుసుకొని ఆగ్రహించాడు. ఓయి, నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణము చేశావు ద్రోహి అని చెప్పి ఆవేశముతో అభాగ్యగతుల పట్ల మన్ననను మర్యాద లేని మూర్ఖుడవు నువ్వు అని దుర్వాసుడు అతిథికి పెట్టకుండా తినడము మలభక్షలతో సమానము. నీకు తెలియదా ఇంత అవమానమా? నన్ను అవమానించిన నీవు హరిభక్తుడవా? విప్రవమానమును శ్రీ యొక్క మహావిష్ణువు సహించు ననుకుంటున్నావా? పాపి, హరిభక్తుడన్న గర్వముతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించితివి. నీవు నమ్మక ద్రోహివి. అతిథిని అవమానించుట శేషశయుణ్ణి అవమానించుటే కదా. శ్రీహరి మాత్రము మన్నించునా? నిన్ను, నీ వంశమును కలంకము మునర్చుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుణ్ణి దుయ్యబట్టాడు. ఆ విధంగా అతిక్రమించాడు. మరి చెప్పటానికి రాలేదు. మరి ఏం చేస్తాడైనా అంబరీషుడు? వదిలిపెట్టాలనుకుంటున్నాడు. ద్వాదశ గడియలు దాటిపోతాయి, మరి రాలేదు. కాబట్టి మనము కూడా ఎదురు చూస్తుంటాం. కానీ ఎరింటారు, ముహూర్తం దాటిపోతూ ఉంటారు. జీలకర్ర బెల్లం మనం వివాహం చేస్తుంటాం. వాళ్ళు రాలే, వీళ్ళు రాలే అనుకుంటామా? ముందర అబ్బాయి అమ్మాయి మెయిన్. కాబట్టి ఆ ద్వాదశి గడియలకు ఎవరు? శ్రీ మహావిష్ణువు అధిపతి. ఆ యొక్క మహావిష్ణువు ఉంటే చాలా, ఆయన ఆరాధించు ఏమన్నగా అని చెప్పి పక్కవారంతా చెప్పినటువంటి వల్ల ఆ యొక్క అంబరీషుడు ఆ యొక్క శ్రీహరి ద్వాదశి యొక్క వ్రతాన్ని వదిలిపెట్టాడంట. ఆ విధంగా కూడా ఏమైనా చేసుకున్నా ఆ దుర్వాస మహర్షి వచ్చి అనరాని మాటలు తిట్టాడంట. ఎన్నెన్నో దుయ్యబట్టాడంట మానసికంగా కూడా. ద్వాదశ పారాయణ అతిక్రమించడానికి జలపానం చేస్తున్న అంబరీషుణ్ణి శుష్కిస్తూ దుర్వాసుడు, అంటే జలపానం అంటే కేశవ మాధవ గోవింద అని ఆచమనం మొదలుపెట్టాడంట. ఆ జలపానం చేస్తుంటే ఆచమనం మొదలుపెట్టింటే ఎంబడే ఆ యొక్క దుర్వాసుడు వచ్చి ఆ యొక్క అందరినీ ఆయనను కించపరిచి చాలా కూడా దుర్వాసంగా, మరి దురుద్దేశంగా మాట్లాడి మానసికంగా కూడా ఇబ్బంది పెట్టాడు. మరి ద్వాదశి పారాయణ అతిక్రమించడానికి జలపానం చేస్తున్న అంబరీషుణ్ణి శపించాడు దుర్వాస మహర్షి.
మరి అంబరీషుడు దుర్వాసుని కోపమునకు గడగడలాడుచు పాదాలపై పడి మన్నించమని వేడుకొన్నాడు. అగ్రహావేశముతో తీక్షణమైన చూపులతో భీకార రూపుడై కుడికాలితో నుదితో తన్నాట కాలితో. దుర్వాసుడు ఆ యొక్క అగ్రావేశముతో భీకారుడై ఉన్న ద్వారాసుడి దుష్టుడు కాలితో ఆ యొక్క అంబరీషుని తలను తన్ని ఓరి నీకు తగిన శాపం ఇచ్చినా కానీ నీకు జ్ఞానము కలగదు. ఓయి నీవు చేపగా, తాబేలుగా, పందిగా, మరుగుజ్జుగా, వికృతిగా, కారుడిగా, క్రూరుడిగా అని మూఢుడైన శత్రునిగా, రాజ్యము లేని రాజుగా, మరి పాషాంఢునిగా, నిర్దయగల బ్రాహ్మణునిగా 10 జన్మలు జన్మించి అసమాన పాపాన్ని అనుభవించదువుగాక అని శపించాడు అని అంబరీషుణ్ణి శపించాడా దుర్వాసుడు. భయకంపితుడై ఉన్న అంబరీషుని నోట శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడా శ్రీహరి. ఇంతగా శపించిన కించిత్తైనా మెరువక అలాగనే అనుభవిస్తానంటూ అన్నాడు. వీనికి శాపాలు సరికావు అనుకొని పెద్ద శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణార్థము దుర్వాసునిపై ప్రయోగించాడంట శ్రీ మహావిష్ణువు. కాబట్టి భగవాన్ బ్రాహ్మణ ప్రియ. మరి బ్రాహ్మణులకు కానీ, మంచివారికి కానీ, ఎటువంటి అమాయకులు కానీ, ఏ మానవులకు కానీ ఎటువంటి ఆపద వచ్చినా ఆ శ్రీ మహావిష్ణువు తట్టుకోలేడట. కాబట్టి అంబరీషుడు రక్షణగా సుదర్శనుని పంపించాడంట. చక్రాన్ని, సుదర్శన రక్షించు అంబరీషుణ్ణి, నువ్వు ఏమైనా సరే అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు తన సుదర్శక్రాన్ని అంబరీషునికి రక్షణార్థము దుర్వాసునిపై ప్రయోగించాట. అగ్నిజాలలు కక్కుతూ కోటి సూర్యకాంతులు చిమ్ముతూ సుదర్శనము దుర్వాసుని మీదకు దూసుకొచ్చింది. కోటి సూర్య, ఒక సూర్యునితోనే మనం ఇంత ఉన్నామే, అలాంటి కోటి సూర్యుల కాంతితో ఆ యొక్క మహాసుదర్శనము ఆ యొక్క దుర్వాసుని వైపు ఆ యొక్క దూసుకొస్తుందంట. శ్రీ మహావిష్ణువు పంపించినటువంటి ఆ యొక్క సుదర్శుని యొక్క భయకంపితుడై దుర్వాసుడు పారిపోయాడట. ముల్లోకాలు తిరిగాడట. ముక్కోటి దేవతలను ఆశ్రయించాట. శ్రీహరి సుదర్శనము మరల్చడం తమ తరం కాదన్నాడు ఇతర దేవతలు. తపస్సంపన్నులైన ఋషులు సైతము సుదర్శనము తిరుగులేనిదన్నారు. దుర్వాసునికి దిక్కుతోత లేదు. ఈ కార్తీక పురాణం భయము చేత ఆ యొక్క అహంకారంతో ఏదో అంటుంటాం మనము కూడా ఎప్పుడైనా సరే భయము చేత భక్తి పెరుగుతుందట. అలా విధంగా కార్తీక పురాణం దుర్వాసునికి దిక్కుతోచక అందరి దేవతల వైపు తిరిగారు. మరి అందరినీ కూడా ఆశ్రయించాడు. నన్ను కాపాడండి కాపాడండి అని. లాస్ట్కు దిక్కుతోచక ఆ యొక్క తిరుగులేదు, దుర్వాసునికి దిక్కుతోతలేదు. ఆ సుదర్శన చక్రము సుదర్శనుడు ఎంబడిబడి ఎంటాడుతున్నా అంట సుదర్శనుని. కార్తీక పురాణం 24వ రోజు పారాయణము. దుర్వాసుని శాపం అధ్యాయం సమాప్తం. ఓం అంబరీష రక్షణార్థం సుదర్శనాయ నమః. సుదర్శనాయ విద్మహే సహస్రారాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ లక్ష్మీ నారసింహాయ.